సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ లక్కీ భాస్కర్ అని విమర్శించారు. సీఎం 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ నామస్మరణ చేశారన్నారు. 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారని, మేము అనట్లేదు కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు. 20 నెలల్లో పాలమూరు అభివృద్ధికి ఒక్క రూపాయన ఇచ్చావంటూ ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టినప్పుడు తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ వెనుకబాటులో సింహభాగం కాంగ్రెస్దే అన్నారు. మిగతాది టీడీపీదే అని విమర్శించారు. కొత్తగా ఆ ప్రాంతానికి వనగూర్చేటువంటి ఒక మేలు గురించి మాట్లాడలేదు, కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి సభలో రాజకీయపరమైనటువంటి అవి కూడా నియంత పోకడలు, నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది. వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలతోనే భూషణం అనుకొని మరింత పెట్టిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోతున్న ఒక విషయం, రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సీట్ ఇవ్వలే. ఇక 10 ఏళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే మేము ఎవరో మాట్లాడలే. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ 10 ఏళ్ళు నువ్వెవరు చెప్పుకోనికే ఈ జాతీయ పార్టీ ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది 5 ఏళ్ల తర్వాత అని చెప్పి ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, ఇప్పుడు ఏం చేస్తావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతిగా దాన్ని దుర్వినియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు వేసింది ఏం లేదా. 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొని నామస్మరణ చేయడానికనే సరిపోయింది.